ఈరోజు నాగార్జున గారు అవినాష్‌కి ఒక క్లారిటీ ఇచ్చారు. నాకైతే అది భలే అనిపించింది. ఎందుకంటే అది అవినాష్‌కే కాదు, గౌతమ్‌కి కూడా ఇండైరెక్ట్‌గా చెప్పారేమో అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే అవినాష్ ఎప్పుడు పృథ్వీ ఎలా సేవ్ అవుతున్నాడు, వీళ్ళు ఎలా సేవ్ అవుతున్నారు అని ఒక డౌట్, డిస్‌రెస్పెక్ట్ చేస్తాడు, ఫౌల్ లాంగ్వేజ్ అనేసి. నాగార్జున గారు దానికి ఏం చెప్పారంటే, పృథ్వీ 11 వారాలుగా నామినేషన్‌లో ఉన్నాడు, సేవ్ అవుతున్నాడు. ఆడియన్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారంటే, అవినాష్ అప్పుడు ఆ గంటలో ఏం పోతుంది సార్ అంటే, గంట కాదు 24/7 లైవ్ ఉంది. ఆడియన్స్ అంతా అబ్జర్వ్ చేస్తున్నారు. ఏరా అన్నా, వాడు అన్నా, వీడు అన్నా ఎందుకన్నారు, ఇంటెన్షన్ ఏంటి, ఏ సిచ్యువేషన్‌లో అనాల్సి వచ్చిందని ఆలోచిస్తున్నారు. ఆడియన్స్ ఆటగాళ్ళని గెలిపిస్తున్నారు, సేవ్ చేస్తున్నారు అన్నాడు. ఇప్పుడు అర్థమై ఉంటుంది అవినాష్‌కి. ఊరికే అక్కడ కూర్చొని ఎంతసేపటికి వీళ్ళని పృథ్వీని బ్యాట్ చేయాలనే ఫౌల్ లాంగ్వేజ్, డిస్‌రెస్పెక్ట్ అబ్బాయి అంటున్నాడు టాస్క్‌లో. నేను కాదనట్లా, అబ్బాయిది 100% రాంగ్ అది. అగ్రెషన్‌లో ఏదేదో మాట్లాడుతున్నాడు. కానీ టాస్క్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ అబ్బాయిలో ఒక్క నెగెటివ్ కూడా ఉండదు. బ్యాక్ బిచ్చింగ్ చేసేది ఉండదు. వీళ్ళు ఇంక ఇదే పని బ్యాక్ బిచ్చింగ్ అవినాష్, రోహిణి, తేజ. అదే వీళ్ళకి అర్థం కావట్లేదు. అదే వీళ్ళకి నెగెటివ్ అవుతుంది. వాళ్ళది మానుకుంటే వాళ్ళ గేమ్ ఇంప్రూవ్ అయితది. వాళ్ళ మీద ఫోకస్ పెడితే.